జై తెలంగాణ అనే నినాదాలు ఈరోజు గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి గారు ప్రతిధ్వనింపచేస్తే ఆనరబుల్ సీఎం గారి కళ సంకల్పం డిటర్మినేషన్ ఫోకస్ ఒకటే, ఆ తెలంగాణ జయధ్వానాలు మొత్తం దునియాలో వినిపించాలని. అది నిజం చేసే లక్ష్యం అంతా ప్రజల చేతుల్లో ఉందంటూ ప్రజల ఆత్మీయతతో అభినందనతో ఆదరంతో సాగుతున్న ప్రజా ప్రభుత్వ అధినేత సీఎం గారికి, గౌరవనీయులైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, ఈ విషయానికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డుల సన్నబియ్యం అందరికీ పంచుతున్న అమ్మాచులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ పెద్దల అనుమతితో గౌరవనీయులైన మహేష్ కుమార్ గౌడ్ గారు వారి శుభాకాంక్ష పలికేందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ నమస్సులతో ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు. స్థానిక పెద్దలు గౌరవనీయులైన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, ఇతర పెద్దల అనుమతితో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు ముఖ్యమంత్రి గారి చేత అందింపచేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని లక్షలాది మందితో రూపొందించిన పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుంది. మే ఐ నౌ రిక్వెస్ట్ యు ఉత్తమ్ సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ గౌడ్ గారు, ప్రియ మిత్రుడు మీ అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, ఆరోగ్య మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, శాసన సభ్యులు సంజీవరెడ్డి గారు, శాసన సభ్యులు నవీన్ యాదవ్ గారు, ఐఐసి చైర్పర్సన్ సోదరిమణి నిర్మల గారు, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం గారు, మధు ముదిరాజ్ గారు, కాటా శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు, గాలి అనిల్ గారు, ఉజ్వల్ రెడ్డి గారు, మరి అదేవిధంగా శశికళారెడ్డి గారు, రాజిరెడ్డి గారు, ఎవరైనా పేర్లు డాష్ మీద మర్చిపోతే క్షమించాలి. ఈరోజు సంగారెడ్డి చరిత్రలోనే కాదు, తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేక దినంగా, ఒక పండుగ నిలబడిపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి గతంలో అధికారంలో ఉన్న 10 ఏళ్లున్న వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆహార భద్రతకి, మన భద్రతకి ఎంతో సార్థకత ఉన్న ఈ రేషన్ కార్డు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ల పాటు ఏ రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి నిరుపేదలకి ఎంతో అవసరం ఉన్న రేషన్ బియ్యం కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 85% జనాభాకి 3,42,00,000 మందికి సుమారు 1,06,00,000 రేషన్ కార్డులు మరి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం
ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఇక్కడ సంగారెడ్డిలో ముఖ్యమంత్రి గారి చేతుల ద్వారా ఈ కార్యక్రమం మొదలవుతున్న విషయం నేను ఎంతో సంతోషంగానే మనవి చేస్తున్నాను. మిత్రులారా, గతంలో గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మనకి రేషన్ కింద దొడ్డు బియ్యం వచ్చేవి. ఆ దొడ్డు బియ్యం ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అనేవాళ్ళు. 90% దొడ్డు బియ్యం మీ అందరికి తెలుసు. అక్కలు చెల్లెళ్ళు మీరు జాగ్రత్త వినాలి. రేషన్లో మీకు వచ్చే దొడ్డు బియ్యాన్ని 80-90% తినకపోయేవాళ్ళు. ఆ దొడ్డు బియ్యాన్ని మళ్ళీ 5 రూపాయలకు 10 రూపాయలకు కిలోకి అమ్ముకొని రైస్ మిల్లర్లో అక్రమ దందా బీర్ కంపెనీలకో కోళ్ల ఫారాలకు అమ్ముడు పోయాయి. దాని మీద ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి సన్న వడ్లు మరి మన రైతులు వేసుకునే విధంగా ప్రోత్సహించి ఆ వడ్లని కొనుగోలు చేసి ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మనం రేషన్లో 3,42,00,000 మందికి మనిషికి 6 కిలోలు ఉచితంగా ప్రతి నెల మంచి నాణ్యత ఉన్న సన్న బియ్యం ఇస్తున్న విషయం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ గమనించాలి. గతంలో ఏ ప్రభుత్వంలో లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణలో ఇస్తున్నట్టుగా నాణ్యతతో సన్న బియ్యం ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 14,894 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకి మధ్యతరగతి వాళ్ళకి 3,42,00,000 మందికి 1,06,00,000 తెల్ల కార్డుల ద్వారా రేషన్ కార్డుల ద్వారా 14,800 కోట్ల రూపాయలతో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 85% జనాభాకి ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న విషయం దయచేసి అందరం గమనించాలి. ఆ సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టినాము. ఆ సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియకి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ 1,06,00,000 రేషన్ కార్డులు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేసే ప్రక్రియ కార్యక్రమం ఇక్కడ సంగారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల ద్వారా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఇదే సమయం రాష్ట్రంలో అన్ని 33 జిల్లాల్లో మంత్రుల ద్వారా ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 89 రేషన్ కార్డులు ఉంటే ఆనాడు 2,81,00,000 మందికి రేషన్ బియ్యం వచ్చేది, దొడ్డు బియ్యం వచ్చేది. మనం వచ్చిన తర్వాత మరో 16.5 లక్షల రేషన్ కార్డులు అదనంగా ఇచ్చి ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాం, రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కంటిన్యూయింగ్ ప్రాసెస్, ఒక నిరంతర ప్రక్రియ. ఎంతమంది అర్హతకుంటే అంతమందికి రేషన్ కార్డు ఇస్తాం, అంతమందికి 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం వస్తుందని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం తెలియజేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 62 లక్షల మంది జనాభాకి ఈ రేషన్ పొందే విధంగా మనం ప్రక్రియ చేపట్టినాం. ఈ అంకె నేను మరీ చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మొదలు పెట్టుకొని 1,06,00,000 మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం.
3,42,00,000 మందికి తెలంగాణలో రేషన్ బియ్యం 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మరి మొదలు పెడుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. మిత్రులారా, ఇంకో విషయం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో పెద్ద మనుషులు పదే పదే అబద్ధాలు చెప్పిర్రు. ఎందుకంటే మెదక్ జిల్లాలో ఉన్నాం కాబట్టి ఇంకో విషయం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు ఒక్క చుక్క నీళ్లు తీసుకోకుండా స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి ధాన్యం పండించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ సంవత్సరంలో 150 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. మనం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 2.5 ఏళ్లలో నేరుగా వరి రైతులకి 90,000 కోట్ల రూపాయలు, వరి కొనుగోలులోనే 90,000 కోట్ల రూపాయలు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో వరి రైతులకి వరి కొనుగోలులోనే 90,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకి మన కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విషయం నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ పంపిణీ కార్యక్రమంలో 17,350 మంది మన రేషన్ డీలర్లు ఈ రేషన్ ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు. రేషన్ డీలర్లకి ఇప్పుడు 1,400 రూపాయలు ప్రతి మెట్రిక్ టన్కి వాళ్ళకి కమిషన్గా ఇవ్వబడుతుంది. వాళ్ళ రేషన్ డీలర్లందరికీ కూడా